వేసామనుకో కారం మరీ వేడి అయ్యిద్ది. వదిలే అని అదే జల్లెడ పెట్టి కొంచెం వచ్చిన మెరుపులు వేసి వేసిస్తా. మీకు ఇబ్బంది ఉండదు, మాకు ఇబ్బంది ఉండదు. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారని అయితే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. వీడియో పోస్ట్ చేసి అయితే 4 days అయిపోయిందండి, లాంగ్ వీడియో. ఎందుకంటే కొంచెం వాయిస్ బాగాలేదనమాట, జలుబు వచ్చింది. దానివల్ల గొంతు అయితే అసలు మాట్లాడడానికే రాలేదనమాట 2 days నుండి. మీతో అయితే కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలండి. నేనైతే నిన్న నైట్ పెట్రోల్ కొట్టించుకుందామని పెట్రోల్ బంక్ అయితే వెళ్ళాను. అక్కడైతే పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత ఇంకా అక్కడ టైర్లో గాలి తక్కువ ఉందని చెప్పేసి అక్కడ ఆగానమాట. నేను ఎప్పుడు పెట్రోల్ బంక్లో అయితే గాలి ఎప్పుడు కొట్టించుకోలేదండి. బయట సైకిల్ షాప్ దగ్గర అట్ల దగ్గర అయితే గాలి కొట్టించుకునేదాన్ని. అయితే ఏం జరిగిందనమాట, అక్కడైతే గాలి కొట్టించుకుందామని ఆగాను కదా, అక్కడైతే బోర్డు మీద ఫ్రీ ఎయిర్ అని ఉందన్నమాట. అయితే పక్కన వెహికల్ ఉంది కదా, వాళ్ళని అయితే అడిగాను, ఏంటండి ఇక్కడ గాలి ఫ్రీగా కొడతారంటే అవునండి అని చెప్పారనమాట. ఇంకా నేను ఎప్పుడు కొట్టించుకోలేదు కదా, ఇంక గాలి అయితే కొట్టించుకొని వచ్చాను. ఇంక ఇంటికి వచ్చినాక మా బావతో చెప్తున్నాను అనమాట, పెట్రోల్ బంక్లో గాలి అయితే ఫ్రీ బావా అంటుంటే, నీకు తెలీదా ఇప్పుడు దాకా, ఎప్పుడైనా మనం పెట్రోల్ కొట్టించుకుంటే అక్కడ గాలి కొట్టించుకోవచ్చు అని చెప్పారనమాట. నాకైతే ఇప్పుడు దాకా తెలియదు, నేను అనుకునేదాన్ని నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నాను అనమాట. కాకపోతే నాకు ఏం తెలియదని విషయము ఆ రోజు అర్థమైంది. నాలాగా పెట్రోల్ బంక్లో ఫ్రీ ఎయిర్ అని తెలియని వాళ్ళు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ డే అనమాట, మిరపకాయలు కొన్నాను కదా, సంవత్సరానికి సరిపడా కారం అయితే ఆడించుకోవాలి. అందుకని ఆ కారం అయితే ఈసారి ఎండు మిరపకాయలు కొని తొడియాలు తీసి, మామూలు స్టోరీ కాదనమాట అదంతా. ఇంకా 4 రోజులు ఎండలో పెట్టాను. అంటే అవి ఎప్పటికప్పుడు ఎత్తేసేవాళ్ళు అనమాట. నాకు తెలియక అలా వదిలేసరికి మంచు పడి మెత్తగా అయిపోయాయి. ఇంకా నేను అంతకుముందు లాస్ట్ ఇయర్ ఆడిచ్చాను అనమాట కారము. అక్కడ ఏంటంటే నేను ఒకసారి 5ంటికి 6ంటికి తీసుకెళ్తే వాళ్ళు కారం ఆడమని చెప్పేశారు. అంటే మెత్తబడిపోయినమ్మ ఎండుమిరపకాయలు, మళ్ళీ రేపు ఎండలో ఆరేసేసి తీసుకొనిరా అని చెప్పారు. అందుకని ఈసారి బుద్ధొచ్చి ఇంకా 3ంటికే మధ్యాహ్నం 3ంటికి పైకి వచ్చానమాట. ఇంకా ఎండుమిరపకాయలన్నీ గోడు సంచులు ఎత్తుతున్నాను. ఇంకా మరపట్టించాలన్నమాట అవి, అంటే కారం ఆడించాలి. ఇంకా అందుకని అనమాట పైకి వచ్చాను. మధ్యాహ్నం ఎండ చూడండి ఎలా ఉందో. విజయవాడలో ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. మీ ఊర్లో ఎలా ఉన్నాయి ఏంటనేది ప్లీజ్ కామెంట్ చేయండి. ఎండుమిరపకాయలన్నీ సంచిలోకి అయితే ఎత్తేస్తున్నాను. ఇంకా అలాగే మెయిన్ గింజలు అనమాట, అవేమి వేస్ట్ చేయకూడదు. మనకి కారం అనేది స్పైసీగా ఉండాలంటే గింజలే కారణం అనమాట. అందుకని గింజలన్నీ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా అన్ని సంచిలోకి అయితే ఎత్తేసాను. జగోది కారం మండిపోద్ది, నువ్వుట్రా. కారం పట్టించడానికి అయితే మిల్లుకైతే వెళ్తున్నాము. ఆంటీ నేను ఇద్దరం వెళ్తున్నాం అనమాట. మా ఇంటి దగ్గరలోనే ఇంకా పిండి మర అయితే ఉంది, అక్కడ కారం కూడా పడతారనమాట. మేమే ముందు వెళ్ళామేమో అనుకున్నాము, కాకపోతే అప్పటికే కారం అయితే పడుతున్నారు. ఇంకా వాళ్ళది అయినాక మాదనమాట. అంతలోగా ఇంకా ఆ ఇంటి దగ్గర చూడండి ఉసిరికాయలు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. కారం పట్టేలాగా మాకు ఇక్కడైతే టైంపాస్ అయింది. ఆ ఉసిరికాయలు కొట్టుకొని ఇంకా కూర్చొని తింటున్నాము. ఈ ఏరియాలో అయితే ములక్కాయలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, పెద్ద పెద్ద ములక్కాయలు ఉంటాయి అన్నమాట. చెట్టు ఏమో ఆకులేమో కొద్దిగా ఉంటాయి, ములక్కాయలేమో చెట్టు నిండా ఉంటాయి అన్నమాట. ఈ వీధిలో మొత్తం ఇలాగే ఉంటుంది. ఇంకెక్కడ వచ్చేసరికి ఉసిరికాయలు ఒక్కొక్కటి రాలుపుకొని తింటున్నాము. ఇంతలోకైతే మాది కూడా కారం అయితే పట్టేశారు. కాకపోతే కారం అనమాట ఇంక ఇది ఒకసారి జల్లించాలన్నమాట. అంతకుముందు మిషన్ బాగానే ఉంది కానీ ఇప్పుడైతే ఏదో ప్రాబ్లం వచ్చిందంటే దానివల్ల జల్లించేసి ఇస్తున్నారు. ఇంకెంతలోకైతే ఇక్కడ ములక్కాయలు చూసి మురిసిపోతున్నాం అనమాట, మనకి ఎప్పుడు వస్తున్నాయి ఏంటి అనేసి. ఆల్రెడీ మన చెట్లు కూడా ఒక 3 ములక్కాయలు అయితే వచ్చాయి. ఇంక ఇక్కడ ఈ ఏరియాలో ఏంటో కానీ చెట్లు ఒకేలాగా ఉంటాయి అనమాట. చెట్టు నిండా ములక్కాయలు అనమాట ఇవి, ఇదంతా ఎలాగని. ఇక్కడైతే ఉసిరికాయలు అయితే రాలుపుతున్నాము. రాలుతుంది. కారం మరీ వేడి అయ్యిద్ది, వద్దులే అని అదే జల్లెడ పెడితే కొంచెం వచ్చిన మెరుపులు వేసి వేసిస్తా. మీకు ఇబ్బంది ఉండదు, మాకు ఇబ్బంది ఉండదు. కారం జల్లిస్తున్నారు కదా, ఆవిడకైతే స్టార్టింగ్లోనే కారం అయితే కళ్ళల్లో పడిపోయింది.
వెంటనే వెళ్ళి మొహం కడుక్కొని వచ్చి మళ్ళీ జల్లించడం స్టార్ట్ చేశారు. కారము వాళ్ళు ఎలా జల్లించారేమో కానీ మనం తొడియాలు తీసినప్పుడే అన్ని తుమ్ములు అవన్నీ వచ్చాయి. ఆవిడైతే దగ్గర 10 కేజీల కారం అయితే జల్లిచ్చిందనమాట. ఎందుకంటే మేము 5 కేజీలు తీసుకున్నాం కదా, 4.5 కేజీలు కారం అయితే వచ్చింది. తొడియాలు వచ్చేసి 1/2 కేజీ అనమాట పోయాయి. దీన్ని బట్టి మిరపకాయలు ఆడించుకోవచ్చు. కారం అయితే బాగానే వచ్చింది. కవర్లో ఉంది మాదనమాట. అలాగే బకెట్లో ఉన్నది ఆంటీ వాళ్ళది. ఇంకా కారం వచ్చేసి 4.5 కేజీలు అయితే వచ్చింది. తొడియాలు అయితే 1/2 కేజీ పోయాయి. దీన్ని బట్టి అయితే మనం కారం అయితే సంవత్సరంకి తగ్గట్టు మనం అయితే మిల్లి పట్టించుకోవచ్చు. అలాగే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కారం అయితే, మనం ఏ రంగు కలపలేదనమాట. అలాగే మేమైతే పచ్చికారమే పట్టుకున్నాము. అంటే మసాలా కారం అయితే ధనియాలు మెంతులు అలాంటివి వేసుకుంటారు కదా, మేమైతే ఎప్పుడు పచ్చికారమే పట్టించుకుంటాము. ఇంకా అలాగే మేము పచ్చడిలో కూడా ఈ కారమే వాడతాం అనమాట. అందుకని మసాలా కారం అలాంటివి ఏం పట్టించుకోకుండా ఇలా పచ్చికారం అయితే ఆడించుకున్నాము. ఇంకా మిల్లు నుండి వచ్చిన తర్వాత ఇంకా 2 days అయితే నేను పక్కన పెడతాను కారాన్ని. ఎందుకంటే వేడిగా ఉన్నటప్పుడు డబ్బాల్లోకి ఎత్తామనుకోండి బ్లాక్ అయిపోద్ది అనమాట కారము. అందుకే నేను 2 days పక్కన పెట్టేసి ఒక గదిలో పెట్టేశాను. ఇంకా పిల్లలు ఎవరు వెళ్ళరు కదా, లేదంటే ఘాట్ అనమాట ఆ రూమ్లోకి వెళ్తుంటే. ఇంకా నేను 2 days అయిన తర్వాత పూర్తిగా చల్లారిపోయింది కదా కారము. ఇంకా ఒక డబ్బాలోకి అయితే ఎత్తేసుకున్నాను. సగం అయితే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. ఇంక సగం వచ్చేసి బయట అనమాట. మాకైతే ఎన్ని రోజులు వస్తుందో చూడాలి, మరి 1 yearకి సరిపోద్ది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలా స్పైసీగానే ఉంది. కలర్ కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా డబ్బాలోకి ఎత్తేటప్పుడు ఇలా గరిటతోని ఇలా ప్రెస్ చేసామనుకోండి ఇంక కొంచెం ఎక్కువ కారం పడుతుంది. నేను వెయిట్ కూడా చెక్ చేశాను అనమాట. ఇదైతే 3 కేజీలు ఈ డబ్బా వచ్చేసరికి. ఇంకా కవర్లో వచ్చేసరికి 1.5 కేజీ ఉందన్నమాట. కారం అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. చూసారు కదా, మనం దాంట్లో ఏమీ కలపలేదు, ఓన్లీ మిరపకాయలు అనమాట. అంత కలర్ఫుల్గా ఉంది. ఇంకా అలాగే మీరు సంవత్సరంకి సరిపడా మిరపకాయలు కొనుక్కునే కారం పట్టించుకుంటారా లేదంటే షాప్లో కొనుక్కుంటారనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. మేమైతే మ్యాక్సిమం ఇలా కారం పట్టించుకోవడానికి చూస్తాము. ఇప్పుడైతే నేను ఫస్ట్ టైం అనమాట మిరపకాయలు కొని తొడియాలు తీసి నేను పట్టించడము. అత్తమ్మ ఊరు వెళ్ళారు కాబట్టి ఆ బాధ్యత అనేది నాకు వచ్చింది. లేదంటే అత్తమ్మే ఎప్పుడు ఇవి చూసుకుంటారనమాట. ఓన్లీ నేను కారం అయితే పట్టించుకొని వస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.